హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవి శారీస్ ప్రీ ప్లీటింగ్. ఈ వీడియోలో వచ్చేసి మీరు ఆల్రెడీ బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీని మీరు ఎలా డ్రేప్ చేసుకోవాలి అనేది చిన్న చిన్న టిప్స్తో నేనైతే ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నా. అండ్ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే సేవ్ చేసుకోండి. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పేజ్ని అయితే. ఇప్పుడైతే నేను శారీని బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీని చూస్తున్నారు కదా, ఇలా మనం లోపల ఇన్స్కర్ట్ అనేది వేసేసుకున్న తర్వాత శారీని బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీని నీట్గా మనం ఓపెన్ చేయాలి. అండ్ ఇది ఓపెన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఇష్టం వచ్చినట్టు మనం ఓపెన్ చేస్తే మొత్తం కిందది పైకి, పైది కిందకి అన్నట్టు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలానే మెస్సీ మెస్సీ కింద అవుతుంది. అలా కాదు, ప్రాపర్గా మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు నేను ఓపెన్ చేసింది చూపిస్తున్నాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ప్లీటింగ్ వచ్చేసి ఇలా అయితే ఉంది. అండ్ మన సెంటర్ ప్లీట్స్ అనేది సెంటర్కి పెట్టి అండ్ మిగతా కట్టు చెంగు పార్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా మనం లోపలికి టక్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇక్కడ నేను సెంటర్ ప్లీట్స్ అనేది సెంటర్కి పెట్టిన తర్వాత ఇక్కడ నేను చూడండి కట్టు చెంగు పార్ట్ని నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో అక్కడి నుంచి లోపలికి నీట్గా టక్ చేసుకుంటున్నాను. అండ్ పాదాలకి తగిలేటినంత హైట్ పెట్టుకుని, అంటే నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్గా అనమాట పెట్టుకొని నేనైతే ఇక్కడ నీట్గా టక్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా మొత్తం వెనక వెన్నుపూస వచ్చేంత వరకు కూడా కొంచెం నీట్గా టక్ చేసుకోండి. ఎందుకంటే మనకి హాఫ్ ఆఫ్ ది వర్క్ అక్కడ అయిపోతుంది. ఇక్కడ మనం ఒక రౌండ్ వేసాం కదా, ఒక రౌండ్ వేసేసరికి సెంటర్ ప్లీట్స్ అనేది కరెక్ట్గా సెంటర్ పాయింట్కి వస్తాయి. ఇలా సెంటర్కి వచ్చిన తర్వాత ఇంకొక హ్యాండ్లో ఉన్నది ఇంకొక రౌండ్ అనమాట. ఇలా ఇంకొక రౌండ్ వేసుకునేసరికి మన చెస్ట్ ప్లీట్స్ అనేది చెస్ట్కి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మనం చెస్ట్ ప్లీట్స్ అనేది నీట్గా మనం మెస్సీ ఏమన్నా అయ్యి ఉంటే నీట్గా సెట్ చేసుకొని మనం ఒక పిన్ అనేది సెట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఇలా చూపిస్తున్నట్టు మీరు నీట్గా ప్లీటింగ్ అనేది నీట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని ఒక పిన్ అనేది పెట్టేసేయండి. అండ్ మీరు ఎప్పుడు కూడా బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు అక్కడ స్మాల్ పిన్ పెడితే మనం బిగ్ సైజ్ పిన్ అనేది నార్మల్గా అటాచ్ చేసేసుకోవచ్చు. ఆ పిన్ అనేది ఓపెన్ అయితే చేయకండి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఆ శారీని మళ్ళీ మీరు కాసేపు తర్వాత అండ్ ఈవినింగ్ మార్నింగ్ కట్టుకున్నారో మళ్ళీ ఈవినింగ్ ఏమైనా కట్టుకోవాల్సి ఉంటే మీరు అలా పిన్స్ ఓపెన్ చేయకుండా పక్కన పెట్టుకుని మళ్ళీ మీరు ఒకసారి డ్రైపింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా పిన్ ఏమైనా దూరకపోయినా ఓపెన్ చేసిన ప్లీటింగ్ అనేది జారదు, ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది. అండ్ మళ్ళీ మీరు పిన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సపరేట్ పిన్ అనేది పెట్టిన ఆ పిన్ ఓపెన్ చేసి అయితే పెట్టద్దు. ఇక్కడ ఇలా నేను నీట్గా చెస్ట్ ప్లీట్స్ని నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హిప్ దగ్గర అనమాట నీట్గా చూడండి, ఎక్కడా లూజ్ లేకుండా టైట్గా లాగండి, మంచిగా టైట్గా లాగండి. అసలు లూజ్ అనేది ఉండకూడదు. ఓకే, లూజ్ అనేది ఉంది అంటే కనుక ఆటోమేటిక్గా మీకు హిప్ ప్లీట్స్ అనేది సరిగ్గా రావు. ఇన్ కేస్ మీరు పెట్టిన తర్వాత కాసేపటికి మళ్ళీ లూజ్ అయిపోతాయి. అలా కాకుండా నీట్గా టైట్గా లాగి ఒక పిన్ అనేది ఇలా సెక్యూర్ చేయండి. పెట్టిన తర్వాత మనం జాగ్రత్తగా నీట్గా ప్లీట్ తర్వాత ప్లీట్ చిన్న చిన్నగా మన ప్లీట్స్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లేస్లో చూస్తున్నారా, ఈ ప్లేస్లో మినిమం ఒక 5 ప్లీట్స్ అనేది మనం పెట్టుకోగలుగుతాం. ఓకే, అక్కడ మనకు ఒక 6 ఇంచెస్ ప్లేస్ ఉంది కాబట్టి చూడండి, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు నీట్గా కిందకి లాగి ఒక ఫస్ట్ ప్లీట్ అనేది నేను అరేంజ్మెంట్ అనేది చేసుకుంటున్నాను. అండ్ అలానే సెకండ్ ప్లీట్ అలానే నీట్గా అరేంజ్ చేసుకొని అలాగే 1 బై 1 అలాగే చూసుకుంటూ 3 ప్లీట్స్కి కలిపి ఒక పిన్ పెట్టండి. తర్వాత నెక్స్ట్ వచ్చే 2 ప్లీట్స్ అయినా 1 ప్లీట్ అయినా సరే దానికి కలిపి ఇంకొక పిన్ పెట్టండి. అన్నిటికీ కలిపి ఒకే పిన్ పెడదామని చెప్పి అన్నీ పట్టుకున్నారంటే మీకు ప్లీటింగ్ అనేది సైడ్ హిప్ ప్లీటింగ్ అనేది అస్సలు సరిగ్గా రాదు. మీరు ఈ టిప్ అనేది యూజ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు మన పేజ్ని కనుక ఇప్పటివరకు దేవి శారీస్ ప్రీ ప్లీటింగ్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మీరు నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, అలా అంటే నేను పెట్టే ఫస్ట్ నోటిఫికేషన్ అని మీ వరకు వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి ఇంకో 2 ప్లీట్స్. ఓకే, 3 ప్లీట్స్కి కలిపి నేను ఒక పిన్ పెట్టాను కదా, ఇప్పుడు మిగతా క్లాత్కి కలిపి నేను ఒక 2 ప్లీట్స్ అనేది పెట్టి ఒక పిన్ అనేది సెక్యూర్ చేసేసుకుంటాను. చూసేసేయండి ఎలా పెడుతున్నాను. కరెక్ట్గా ఎడ్జ్కి కరెక్ట్గా ఉంటుంది. అసలు మీకు ఎక్కడ కూడా క్లాత్ అనేది మిగలదు, లూజ్ అనేది కూడా రాదనమాట. కట్టింది మీరు మార్నింగ్ కట్టి ఈవినింగ్ వరకు చాలా నీట్గా క్యారీ చేయగలుగుతారు. అసలు ఇబ్బందే ఉండదు మీకైతే.
అంత బాగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు నా దగ్గర నా వీడియో నచ్చి నా దగ్గర సారీస్ ప్రీప్లేటింగ్ చేయించుకోవాలనుకుంటే నాకు ఒక్కసారి డిఎం చేసేయండి, అండ్ లేదంటే కామెంట్ బాక్స్లోకి వచ్చేసి కామెంట్ చేయండి, అండ్ లేదంటే మన ఇన్స్టా పేజ్లోకి రండి. అక్కడ వచ్చేసి నా బిజినెస్ నెంబర్ అనేది ఉంటుంది. ఓకే, వాట్సాప్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని నేను నీట్గా ప్లీటింగ్ అయిపోయిన తర్వాత టక్ చేసుకుంటున్నాను. నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్కి. ఓకే, ఇలా టక్ చేసిన తర్వాత అసలు ఏం లేదు, జస్ట్ ఒక 1 ఇంచ్ లూజ్ ఉంది. దాన్ని నీట్గా నేను కవర్ చేసి మంచిగా నేను ఆల్రెడీ వెన్నుపూస వరకు కూడా నేను టక్ చేసేస్తా. అండ్ ఇక్కడ కూడా నేను మిగతాది కూడా టక్ చేసేసి ఫ్రంట్ ప్లీట్స్ అంటే మన చెస్ట్ ప్లీట్స్ అనేది ఏదైతే ఉందో నీట్గా సర్దుకుని అండ్ ప్లీట్ తర్వాత ప్లీట్ ఉండేటట్టు కొంచెం మెస్సీ అయింది కదా మనం ఈ సారీ కట్టుకునేటప్పుడు, దానికి మళ్ళీ మనం నీట్గా అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అంతేనండి, బ్లౌజ్ని వేర్ చేసేసి ఎలా ఉందో చూడండి. మన ఫైనల్ అవుట్పుట్ అనమాట ఇలా అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే నేను కిందన మనం ఏదైతే పిన్స్ అనేది ఎక్స్ట్రా పిన్స్ అనేది పెడతామో అవన్నీ ఇప్పుడు మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పళ్ళుకి పెట్టిన పిన్స్ కూడా రిమూవ్ చేయాలి అంటే ఇప్పుడు రిమూవ్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఉంచేసుకోవచ్చు అలానే. నేనైతే ఇక్కడ రిమూవ్ చేసేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఏంటంటే ఒక టూ పిన్స్ రిమూవ్ చేద్దాం అనుకున్నా, లేదు ఇంకా మొత్తం తీసేద్దాంలే అని చెప్పి మొత్తం అయితే తీసేస్తున్నాం. ఇది అనమాట మన ఫైనల్ అవుట్పుట్ అనమాట, ఇలా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇది కొంచెం హెయిర్ స్టైల్ అంతా మంచిగా సర్దుకొని, లైటింగ్ ప్రాబ్లం ఉంది అది కూడా మంచిగా సర్దుకున్నా, అండ్ కొంచెం హెయిర్ స్టైల్ కూడా నీట్గా సెట్ చేసేసుకొని ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది అనేది మీరే చెప్పేసేయండి. నా సారీ డ్రేపింగ్ ఎలా ఉంది అనేది కూడా మీరు చెప్పేసేయండి. ఇదనమాట నా వీడియో. ఇన్ కేస్ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీరు కూడా నా దగ్గర సారీస్ ప్రీప్లేటింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ నేను ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను, నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాట్సాప్ చేసేసేయండి, ఆటోమేటిక్గా నాతో కనెక్ట్ అయితే అవుతారు. ఇదనమాట నా ఫైనల్ అవుట్పుట్. అండ్ నేను ఇలానే అండ్ మంచి మంచి టిప్స్ చెప్తూ అండ్ క్లాసెస్ కూడా చెప్తాను. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే డిఎం చేసేసేయండి మన ఇన్స్టా పేజ్ దేవి సారీస్ ప్రీప్లేటింగ్, అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అయిపోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తూ ఉంటా. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇక మీదట రెగ్యులర్గా వస్తాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా లుక్ ఎలా ఉందనేది ఒక్కసారి కామెంట్ చేసి చెప్పేసేయండి.